అందరికీ నమస్కారం ట్రేడర్స్. చూడండి, ఈరోజు కొంచెం ఎక్కువ రేంజ్‌లో మనకి మార్కెటు తిరిగే సూచన ఉంది. చూడండి, ఫిన్ నిఫ్టీ ఫస్ట్ చూస్తున్నాను. ఫిన్ నిఫ్టీ ఇది మనకు మేజర్ సపోర్టు ఈ బ్లూ లైను. ఇది గనుక కిందికి వచ్చేసిందంటే ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 3.618 వరకు రేంజ్ కొంచెం ఎక్కువగా ఉంది. 25,930 టు 25,320 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మేజర్ ఫస్ట్ సపోర్ట్. ఈ ఫస్ట్ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే ఇక్కడి వరకు వచ్చేస్తుంది. అయితే ఈ ఫస్ట్ సపోర్ట్ కంటే ముందు మనకి డే సపోర్ట్ కూడా ఇక్కడే ఉంది. ఈ డే సపోర్ట్ కనుక బ్రేక్ అయితే ఈ డాట్స్ లైన్ ఉన్నది డే సపోర్టు. ఇది మేజర్ సపోర్ట్ అనేది. ఈ మేజర్ సపోర్ట్ దాటితే ఇక్కడ ఈ రెండింటి కింద క్లోజ్ అయితే మాత్రం ఇంకా మనకి ఫస్ట్, సెకండ్, ఇది థర్డ్ వరకు ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కింది కంటే కూడా ఇది ఫోర్త్ ఉంది, ఇది ఫిఫ్త్ ఉంది. ఇక్కడ గ్యాప్ ఫిల్ అయింది చూడండి, ఈ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ దగ్గరికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కిందికి, ఇంకా స్పీడ్గా వచ్చేస్తే మాత్రం. అది ఫిన్ నిఫ్టీ. ఒకసారి నిఫ్టీ చూడండి. నిఫ్టీ చూడండి, నిన్న 1 అవర్ రేంజ్ బ్రేక్ చేసింది. లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైందంటే మొన్నటి క్లోజింగ్ ప్రైస్కి మధ్యలో వచ్చేసాగింది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం దీని కింద ఓపెన్ కావాలి. 1.618 అంటే 24,289 కింద ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ ఇది ఒక ఇదే ఫస్ట్ సపోర్ట్. యాక్చువల్గా ఈ ఫస్ట్ సపోర్ట్ కింద కనుక ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ మేజర్ సపోర్ట్ ఇది ఉంది. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. ఈ మంత్ ఫస్ట్ లెవెల్స్లో కూడా, వీక్లీ లెవెల్స్లో కూడా చెప్పుకున్నాము. ఈ లెవెల్ కనుక మనకి కిందికి బ్రేక్ అయితే కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ 318 వరకు అని. కానీ ఇంకా నిఫ్టీ ఇంకా మేజర్ సపోర్ట్ బ్రేక్ కాలేదు. ఇది ఈ డాట్స్ సపోర్ట్ మాత్రం డే సపోర్ట్ అనమాట. ఈ డే సపోర్ట్ బ్రేక్ అయితే మాత్రం ఈ 318 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇంకా అగ్రెసివ్గా వచ్చేసి ఈ మేజర్ సపోర్ట్ బ్రేక్ అయితే మాత్రం కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే మాత్రం మళ్ళీ మనం ఇక్కడి వరకు ఈ మేజర్ సపోర్టు, ఈ బ్లూ లైన్ మేజర్ సపోర్ట్ అనుకున్నాము. ఇది కనుక సపోర్ట్ తీసుకొని పైకి ఎగిరితే మాత్రం మళ్ళీ ఈ 318 వరకు పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మేజర్ సపోర్ట్స్ని సపోర్ట్ చేస్తే వీక్లీ సపోర్ట్, ఇది వీక్లీ సపోర్ట్ అని చెప్పుకున్నాము. ఈ వీక్లీ సపోర్ట్ తీసుకొని పైకి ఎగిరితే మాత్రం మళ్ళీ ఈ 318 వరకు పైకి ఎగిరే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇది కిందికి బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ఇక్కడ ఈ 318 మళ్ళీ ఇవి ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి చూడండి, ఈ గ్యాప్స్ అన్నీ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అది నిఫ్టీ. ఒకసారి నిఫ్టీ లెవెల్స్ చూసుకోండి, మీకు చూసుకుంటే అర్థమవుతుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ కిందికి మేజర్ సపోర్టు కిందికి బ్రేక్ చేసింది కనుక ఇది ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇంకా గ్యాప్స్ ఉన్నాయి ఈ లెవెల్స్, అంటే అలాగే డైరెక్ట్ వెళ్ళదు కదా. ఒకసారి చూద్దాం, ఇక్కడి వరకే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈరోజు కానీ రేపు కానీ. ఈ వీక్ టోటల్గా ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీ మాత్రం అలా లేదు చూడండి. నిఫ్టీలో ఇంకా మేజర్ సపోర్ట్ ఉంది. అంటే ఇవన్నీ మేజర్ సపోర్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తాయేమో. ఈ మేజర్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి గమనించండి. సెన్సెక్స్ కూడా చూడండి, మేజర్ సపోర్ట్ ఇంకా చాలా కిందికి ఉంది కనుక ఇది డే సపోర్ట్ కిందికి బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ సపోర్ట్ వరకు ఈ వీక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మేజర్ సపోర్ట్ వచ్చేంత వరకు ఈ వచ్చే లోపుగా ఈ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలు వచ్చి మేజర్ సపోర్ట్ని బ్రేక్ చేసి కిందికి మళ్ళీ ఈ థర్డ్ లెవెల్కి టచ్ చేసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కనుక కొంచెం డీకే అన్నీ చూసుకొని జరుగుతాయి, మూమెంటం ఉంటుంది కనుక మేజర్ సపోర్ట్లు అంత ఈజీగా అందుకే బ్రేక్ అయ్యి ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ ఇవి ఇక్కడి నుంచి పైకి ఎగిరేలోపు ఈ నిఫ్టీ వచ్చేసి మళ్ళీ ఈ మేజర్ సపోర్ట్కి టచ్ చేసి పైకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే ఈ లెవెల్ని బ్రేక్ చేసి మరీ మొత్తం ఇలా కిందికి వెళ్ళిపోకపోవచ్చు కూడా. అందుకే మనం ఒకసారి లెవెల్స్ నిఫ్టీ లెవెల్స్ మన కంట్రోల్లో మనకి అబ్జర్వ్లో ఉన్నాయంటే మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలు మనకి ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఇది చూడండి, నిన్న 10-15 క్యాండిల్
1 అవర్ క్యాండిల్ బ్రేక్ చేసింది కనుక మళ్ళీ ఈరోజు ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఇది ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేసి కిందికి వస్తుంది అనుకుంటున్నాను ఇక్కడి వరకు దాదాపుగా. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈరోజు రేపు కూడా ఉంటుంది కదా, ఏంటి రేపు వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, ఇంకా 3 డేస్ ఉంది కనుక ఈ 3 డేస్ లోపు ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.